Welcome to Spectrum IAS Academy. This is Vaira Subhapotraju. We are in Group 2 Sociology. Group 2 లో మనకి ఇచ్చినటువంటి సిలబస్ను మనం పరిశీలించినట్లయితే భారతీయ సమాజంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు గ్రూప్ 2 అభ్యర్థులకి ఏపీపీఎస్సీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇండియన్ సొసైటీ నుండి 30 క్వశ్చన్లు 30 మార్కులకి మనకి వచ్చేటువంటి విధానాన్ని వాళ్ళు పొందుపరిచారు. అంటే మొత్తం మనకి ప్రిలిమినరీ పేపర్లో ఉన్నటువంటి 150 మార్కుల్లో చాలా తక్కువ సిలబస్సు, ఈజియెస్ట్గా స్కోరింగ్ చేసేటువంటి ఏరియా మనకి రీజనింగ్ తర్వాత సోషియాలజీ. ఈ సోషియాలజీ రీజనింగ్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో తర్వాత ఉన్నటువంటి హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ దాంట్లో యావరేజ్గా వచ్చినా కానీ అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష నుండి మెయిన్స్కి అర్హత సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు నేను చెప్పేది ఏమిటయ్యా అంటే తప్పనిసరిగా కూడా ఇండియన్ సొసైటీ సోషియాలజీ మీద మరియు మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అథమెటిక్స్ మీద దృష్టి మీరు ఎక్కువ సాధిస్తే మీకు అందరూ తప్పకుండా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇకపోతే ఇండియన్ సొసైటీలో మనకి ఫస్ట్ చాప్టర్ ఏమిటయ్యా అంటే భారతీయ సమాజ లక్షణాలు, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్ని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఒక సమాజం యొక్క లక్షణాలను బట్టి ఆ సమాజం ఎలా ఉంటుంది, ఆ సమాజంలో సంస్కృతి ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉంటుంది మనం పేర్కొనవచ్చు. ఉదాహరణకి అమెరికా సమాజాన్ని తీసుకున్నట్లయితే భారతీయ సమాజానికి భిన్నమైన సంస్కృతి మనకి పశ్చిమాన ఉన్నటువంటి అమెరికా సమాజంలో కనిపిస్తుంది. భారతీయ సమాజం యొక్క లక్షణాలు ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా సమాజాల కంటే చాలా భిన్నత్వంగా ఉండటం జరిగింది. ఒకసారి మీరు బోర్డు మీద భారతీయ సమాజ లక్షణాలు ఇక్కడ వరుసగా రాయటం జరిగింది. వీటిని మనం గమనించినట్లయితే మనకి భారతీయ సమాజం అర్థమవుతుంది. దీంట్లో మొత్తం వచ్చేసి 11 లక్షణాలు మనకు ఉన్నాయి. ఫస్ట్ మనం చూసినట్లయితే పాపులేషన్ అని చెప్పేసి ఇచ్చాం. ఏ సమాజానికైనా జనాభా అనేది ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక. జనాభాతోనే సమాజాలు మనుగడ సాగిస్తూ ఉంటాయి. జనాభా లేకపోతే సమాజమే లేదు. అంటే నేను చెప్పేది ఏమిటంటే వ్యక్తికి సమాజానికి, సమాజానికి వ్యక్తికి అవినాభావ సంబంధం. సమాజం అంటేనే వ్యక్తుల యొక్క సమూహము, సమాహారము. దాన్ని మనం సైంటిఫిక్గా అధ్యయనం చేయటమే సోషియాలజీని గతంలో చెప్పుకున్నాం కూడా. మరి పాపులేషన్ ఆఫ్ ఇండియాను చూసినట్లయితే మనకి దాదాపుగా కూడా ఇప్పుడు మనకి 134 కోట్లు దాటినటువంటి ప్రక్రియ ఇంకా పైచిలుగ్గానే జరుగుతూ ఉంది. మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్లు ఉన్నటువంటిది ఇవాళ మనం 134 క్రోర్స్కి మనం వెళ్ళడం జరిగింది. ప్రపంచ జనాభాను చూసినట్లయితే 800 మిలియన్స్కి వెళ్ళడం జరిగింది. అంటే 800 కోట్లకి వెళ్ళడం జరిగింది. ప్రపంచ జనాభా మొత్తం 800 కోట్లు. దాంట్లో భారతదేశం యొక్క జనాభా 134 కోట్లు. మనకంటే ముందు చైనా ఉంది. చైనా కంటే ముందు మనం పరిగెడుతూ ఉన్నాం. ఈ నేపథ్యంలో భారతీయ సమాజంలో ఉన్నటువంటి జనాభా అనేది భిన్నమైనటువంటి జనాభా. ఏం చేయాలంటే మీరు చైనా సమాజాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఫిజికల్ ఫీచర్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. నేపాల్ తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఫిజికల్ ఫీచర్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి జనాభాని మీరు పరిశీలించినట్లయితే మనకి భిన్నమైనటువంటి ముఖ కవళికలు, భిన్నమైనటువంటి ఆకృతులు, భిన్నమైనటువంటి పొడుగు, ఎత్తు, ఇలా మనకి రకరకాలుగా భారతీయ సమాజంలో జనాభా ఉన్నారు. దాన్ని అధ్యయనం చేస్తాం. ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియాను మనం ఒకసారి చూసినట్లయితే ల్యాండ్ మాస్ కూడా డిఫరెంటే. ఒక ఖండానికి ఉన్నటువంటి లక్షణాలు ఇక్కడ మనకు ఉన్నాయి. ఒక ఖండ జనాభాను తీసుకున్నట్లయితే ఒక ఖండానికి ఉండేటువంటి లక్షణాలు మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఖండ లక్షణాలు ఏంటి? 3 వైపులో వచ్చేసి మనకి నీరు, ఒకవైపు భూభాగం.
అందుకే ఇండియాని కాంటినెంటల్ ఇండియా అని చెప్పేసి అంటాం అన్నమాట. ఖండాంతర భారత పీఠభూమి అని చెప్పేసి అంటాం. ఒకవైపు వచ్చేసి కంప్లీట్గా భూ సరిహద్దు, 3 వైపులు ఉన్నటువంటి వాటరు. జిగ్రాఫికల్గా మనకు ఉన్నటువంటి చాలా వైవిధ్యం ఉంది. హిమాలయ పర్వతాలు, మైదాన ప్రాంతాలు, దక్కన పీఠభూమి, తీర మైదానాలు, దీవులు, ఇట్లా రకరకాలైనటువంటి ల్యాండ్ మాస్తో మనకి భారతదేశంలో మనకి డైవర్సిటీ కనిపిస్తూ ఉంది. అంటే జనాభా యొక్క ఆకృతిలో ఉన్నటువంటి డైవర్సిటీ కాకుండా భౌగోళిక పరమైనటువంటి డైవర్సిటీ కూడా మనకు కనిపిస్తుంది. ఇంకొకటి చూసినట్లయితే మనకి రిలీజియస్ డైవర్సిటీ అని చెప్పేసి అంటాం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి నివసించేటువంటి మనుషులు ఒక మతానికి చెందిన వాళ్ళు కాదు. ఇక్కడ రకరకాల మతాలు ఉన్నాయి. అంటే మెజారిటీ హిందూ మతం ఉన్నప్పటికీ ఇంకా అనేక మతాలు ఇక్కడ లౌకిక రాజ్యంగా కొనసాగటం భారతీయ సమాజం యొక్క ముఖ్యమైనటువంటి విశేషం. మెజారిటీ అంటే 80% అండ్ అబోవ్ మనకి హిందూ మతం ఉంది. తర్వాత ఇస్లాం, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, జొరాస్ట్రియన్లు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, జైనులు ఉన్నారు, పారసీకులు ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. ఇన్ని రకాలైనటువంటి మతాలు మనకి ఇక్కడ వెలసుతున్నాయి. కాబట్టి ఇది ఒక భిన్నమైన సమాజము. ప్రపంచంలో మరి వేరే వేరే దేశాలను మనం పరిశీలించినట్లయితే ఒక మతానికి చెందిన వాళ్ళు ఒక దేశంలో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు దాదాపు. కానీ భారత సమాజంలో అలా కాదు. కాబట్టి ఇక్కడ మతపరమైన వైవిధ్యం అంటే భౌగోళిక వైవిధ్యంతో పాటు మతపరమైనటువంటి వైవిధ్యం కూడా ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్, భారతదేశం యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్. ప్రపంచంలో మీరు ఏ భూభాగాన్ని ఏ సమాజాన్ని తీసుకున్నా మనకి క్లాస్ సిస్టమ్ ఉంటుంది. క్లాస్ సిస్టమ్ అంటే మనకు తెలుసు, యజమాని సేవకుడు, దాన్ని మాస్టర్ అండ్ స్లేవ్ అంటాం. అదే క్యాపిటలిస్ట్ లేబర్ అని చెప్పేసి అంటాం. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అని చెప్పేసి కార్ల్ మార్క్స్ ఎప్పుడూ చెప్పాడు. కానీ ఇక్కడ భారతీయ సమాజంలో వర్ణ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి కుల వ్యవస్థ మనకు కనిపిస్తుంది. ఇక్కడ అనేక రకాలైనటువంటి కులాలు ఇక్కడ ఉన్నట్టుగా మనకి వ్యక్తం అవుతూ ఉంది. ఉదాహరణకి మీరు ఆంధ్ర సమాజాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడే మనకు అనేక రకాల కులాలు కనిపిస్తాయి. కాపు, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, ఇట్లా మనకి అనేక రకాల కులాలు, ఉపకులాలు, ఇలాంటి కులాలు చాలా భారతదేశం మొత్తం చూసినట్లయితే మోర్ దాన్ 2500 కులాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఒక భిన్నమైనటువంటి సంస్కృతి. ఈ క్యాస్ట్ సిస్టమ్ ద్వారానే ఇక్కడ స్టేటస్, ఈ క్యాస్ట్ సిస్టమ్ ద్వారానే ఇక్కడ అంతస్తు నిర్ణయించబడింది ప్రాచీన మధ్యయుగ సమాజాల్లో. ఆధునిక సమాజంలో క్యాస్ట్ సిస్టమ్ నుంచి మార్పులు అవి మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఒక ఫీచర్గా చెప్పాలి. తర్వాత లింగ్విస్టిక్ డైవర్సిటీ. భారతీయ సమాజంలో మనకి ఒక భాష కాదు, ఎందుకంటే ప్రాంతాలు వేరు, మనుషులు వేరు, భాష కూడా వేరుగా ఉంటుంది. వేరు వేరు భాషలు ఉన్నాయి. మనకు తెలుసు రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు 22. తర్వాత హిందీ అనేది మనకి జాతీయ భాషగా, ఇంగ్లీష్ అనేది అనుసంధాన భాషగా పెట్టుకొని మనం మనుగడ సాగిస్తూ ఉంటాం. అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఏ సమాజానికి ఆ సమాజం వాళ్ళ యొక్క భాషాపరమైనటువంటి సంస్కృతి దెబ్బతినకుండా తీసుకొస్తున్నటువంటి సమాజం మనది. ఇది మన లింగ్విస్టిక్ డైవర్సిటీ అంటాం. తర్వాత రాసికల్ డైవర్సిటీ. ఇక్కడ మనం మళ్ళీ జనాభా గురించి చర్చిస్తాం ఒకసారి. మనం భారతదేశంలో ఉన్న జనాభా ఒక ఆకృతి కాదని చెప్పాను మీకు. నేను ఆకృతి ఎట్లా వచ్చిందంటే జాతి వైవిధ్యం నుంచి వచ్చింది. దాన్నే రాసికల్ డైవర్సిటీ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ఫేస్ని అధ్యయనం చేసినట్లయితే, అంటే మానవ శరీర శాస్త్ర పరంగా, యాంథ్రోపాలజిస్ట్ పరంగా నువ్వు అధ్యయనం చేసినట్లయితే మనకి పొడవైనటువంటి ముక్కు, తేనె కళ్ళు, చక్కని వచ్చస్సు, తర్వాత దేహం వచ్చేసి బాగా తారుఢ్యంగా ఉండటం. కొంతమంది ఉంటే కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది రింగులు చుట్టుతూ ఉంటారు, కొంతమంది చట్టి బొక్కుతూ ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, బాగా బ్లాక్గా. రకరకాలైనటువంటి ప్రజలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ జిఎన్ గుహ అనేటువంటి సోషియాలజిస్ట్ అండ్ ఆంథ్రోపాలజిస్టు, జిఎన్ గుహ అనేటువంటి సోషియాలజిస్ట్ అండ్ ఆంథ్రోపాలజిస్టు, ఆయన మన యొక్క జాతులు మొత్తం డివైడ్ చేసి చెప్పారు. అంటే భారత జాతిగా ఉన్నటువంటి కంప్లీట్ ఈ దేశంలో ఉన్నటువంటి జాతి అంతా కూడా ఫస్ట్ నీగ్రోటిస్, ప్రోటో ఆస్లాయిడ్స్,
మాంగోలాయిడ్స్, మెడిటేరియన్స్, వెస్ట్ బ్రాచ్యఫ్లాస్, నార్దిక్స్, ఇట్లా 6 రకాలుగా వర్గీకరణ చేశారు. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారా అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళే. బయట నుంచి ఎలా వచ్చారు అని మనం గమనించినట్లయితే వీళ్ళందరూ కూడా మధ్య ఆసియా నుంచి, ఇరాన్, ఇరాక్ నుంచి, బలుచిస్తాన్ నుండి భారతదేశంలోకి వచ్చినటువంటి సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు వచ్చి పర్వత ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కొండ జాతులుగా, బండ జాతులుగా వాళ్ళు నివసించడం జరిగింది. వారి నుంచి మళ్ళీ సంకలనం జరిగి అనేక రకాలైనటువంటి జాతులు మైదాన ప్రాంతాలుగా చేరి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా, ఈశాన్య భారతదేశంలో ఎక్కువగా ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఆ తర్వాత ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మధ్య సంకలనం జరిగి మళ్ళీ అగైన్ ద్రవిడియన్స్గా మనకి దక్షిణ భారతదేశం అటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు మొదలైనటువంటి ఈ రాష్ట్రాల్లో కూడా ఇక్కడ కూడా మనకి జనాభా, అటువంటి జాతి వైవిధ్యం జనాభా కనిపిస్తూ, దక్షిణ భారతదేశంలో ఉండే వాళ్ళని ద్రవిడియన్స్ అని చెప్పేసి, ఉత్తర భారతదేశంలో ఉండే వాళ్ళని ఆరియన్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆరియన్స్ అనేవాళ్ళు మంచి అందమైనటువంటి వర్చస్సు కలిగిన వాళ్ళు, ఈ ద్రవిడియన్స్ అనేవాళ్ళు బ్లాక్గా ఉంటారని చెప్పేసి మనకి పేర్కొంటుంది. ఈ విధంగా ఇంత జాతి వైవిధ్యం ఉన్నటువంటి భారతీయ సమాజంలో మనం ఒక సమాజంగా జీవనం చేస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే కల్చర్ చూసినట్లయితే కల్చరల్ డైవర్సిటీ. కల్చరల్ డైవర్సిటీ అంటే మనకు తెలుసు సంస్కృతి, జీవన విధానం. అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న జీవన విధానం దక్షిణ భారతదేశంలో ఉండదు, ఈశాన్య భారతదేశంలో ఉన్న జీవన విధానం పశ్చిమ భారతదేశంలో ఉండదు, మధ్య భారతదేశంలో ఉన్నటువంటి జీవన విధానం మళ్ళీ దక్షిణ భారతదేశంలో ఉండదు. ప్రాంతాలను బట్టి జీవన విధానం ఉంది, ఒక జీవన విధానం కాదు. మీరు ఆహారపు అలవాట్లు కానీ, దుస్తుల యొక్క వేషధారణ కానీ, వాడేటువంటి వస్తువులు కానీ, నిర్మించేటువంటి ఇళ్ళు కానీ, కట్టేటువంటి గుళ్ళు, గోపురాలు కానీ, నిర్మాణాలను మీరు పరిశీలించినట్లయితే సంస్కృతి, నాగరికత భారతదేశంలో చాలా భిన్నంగా ఉన్నట్లు మనకి చరిత్ర చెబుతూ ఉంది, చూస్తూ ఉన్నాం మనం. ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళు తినేటువంటి ఫుడ్, బ్రేక్ఫాస్ట్ వేరుగా ఉంటుంది, దక్షిణ భారతదేశంలో బ్రేక్ఫాస్ట్ వేరుగా ఉంటుంది. కాబట్టి భిన్నమైనటువంటి సంస్కృతి ఇక్కడ ఉంది. సంస్కృతి కూడా అదే, సమాజంలో మన సంస్కృతిని కూడా అధ్యయనం చేయాలి. సంస్కృతి సోషియాలజీకి మెయిన్ బేస్ అన్నమాట. తర్వాత జాయింట్ ఫ్యామిలీ. భారతీయ సమాజం యొక్క మరో ప్రముఖమైన ముఖ్య లక్షణం ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. అంటే ఇవాళ ఉన్నటువంటి ఆధునిక సమాజాల్లో ఉమ్మడి కుటుంబం చూడటం చాలా కష్టం. రవాణా సౌకర్యాలు, ప్రసార సాధనాలు, విద్య, ఉద్యోగిత, విదేశీ విద్య, మోడర్నైజేషన్, టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల మనకి ఉమ్మడి కుటుంబం అనేది విచ్ఛిన్నమైపోయింది. ఇవాళ అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. భార్య, భర్త, వాళ్ళిద్దరు పిల్లల్ని మనం కేంద్రక కుటుంబం లేదా న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం. లేదా ఒక కుటుంబ పెద్ద యొక్క అధికారంలో అతనికి పుట్టినటువంటి బిడ్డలందరూ, కూతుళ్ళు కావచ్చు, కొడుకులు కావచ్చు, వాళ్ళ అల్లుళ్ళు, కొడుకులు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఒకే వంటగదిలో వండినటువంటి పదార్థాన్ని అందరూ స్వీకరిస్తూ జీవించేటువంటి పద్ధతిని ఉమ్మడి కుటుంబం అని చెప్పేసి అంటాం. ఉమ్మడి కుటుంబానికి భారతీయ సమాజం పెట్టింది పేరు, కానీ ఇవాళ ఉమ్మడి కుటుంబం అనేది పెద్దగా లేదు. ఉన్నదంటే అది ఎక్కడో రేర్గా మనం చెప్పాలి. దాని గురించి మనం అధ్యయనం చేస్తాం. భారతీయ సమాజం యొక్క మరొక లక్షణం. నెక్స్ట్ రూరల్ సొసైటీ. గ్రీకు నగరరాజ్యం అంటాం. ఎందుకు మనం గ్రీకు నగరరాజ్యం అంటున్నాం? బై కారణం ఏంటి? మొట్టమొదటి నుంచి గ్రీసులో ఏం జరిగిందా అంటే నగర రాజ్యాలు ఏర్పడ్డాయి, నగర సంస్కృతి ఏర్పడింది, విద్య వచ్చింది, ఆధునికీకరణ జరిగింది, టెక్నాలజీ కూడా స్టార్ట్ అయ్యింది. కానీ భారతీయ సమాజం, ప్రాచీన భారతీయ సమాజాన్ని మీరు తీసుకున్నట్లయితే మనది పూర్తిగా కూడా అగ్రేరియన్ సొసైటీ. ఇంగ్లాండ్ తీసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ సొసైటీ. అదే గ్రీకు రాజ్యాన్ని తీసుకున్నట్లయితే ఇంటలెక్చువల్ సొసైటీ. ఇలా సమాజాన్ని డివైడ్ చేస్తాం. అగ్రేరియన్ సొసైటీ యొక్క ఫీచర్స్ ఏంటంటే 80% ఆఫ్ ది పీపుల్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ దే ఆర్ డిపెండ్స్ అపాన్ అగ్రికల్చర్. వ్యవసాయం మీద ఆధారపడి, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా తీసుకొని జీవనం చేసేటువంటి పద్ధతిని మనం గ్రామీణ సమాజము అంటాం. గ్రామీణ సమాజంలో సంస్కృతి పట్టణ సమాజానికి భిన్నంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సంబంధాలు బాగా ఉంటాయి, బంధుత్వం ఉంటుంది, చుట్టరికం ఉంటుంది, స్ట్రాంగ్ వివాహ వ్యవస్థ ఉంటుంది, సమాజ ఆమోదమైనటువంటి
పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, రీతులు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి స్ట్రాంగ్ సొసైటీ గ్రామీణ సమాజం. అయితే అటువంటి గ్రామీణ సమాజం ఇందాక మనం చెప్పుకున్న పాయింట్స్ ప్రకారం అది కూడా వీకెన్ అయ్యింది. ఇప్పుడు అర్బన్ సొసైటీస్ పెరుగుతూ ఉన్నాయి. అర్బన్ సొసైటీస్ పెరగడం అనేది ఒక మంచి పరిణామమా కాదా అన్నది తర్వాత మనం విశ్లేషణ చేద్దాం. ఏదేమైనప్పటికీ ఇవాళ చూసుకుంటే 40-60కి వచ్చేసింది. 60% రూరల్ ఏరియాస్, 40% అర్బన్ ఏరియాస్. వన్స్ అపాన్ ఏ టైం 95% రూరల్ ఏరియాస్, 95, 90, 80. కానీ ఇప్పుడు చాలా చేంజెస్ రావడం జరిగింది. ఈ విధంగా గ్రామీణ సమాజం. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఇంత డైవర్సిటీ ఉన్నప్పటికీ, ఇంత భిన్నత్వం ఉన్నప్పటికీ, భౌగోళిక, మతపరమైన, భాషాపరమైన, జాతిపరమైన, ఆలోచనాపరమైన, సాంస్కృతికపరమైన అనేక భిన్నత్వం ఉన్నప్పుడు మనం అందరూ కూడా వీఆర్ ఇండియన్స్ అనేటువంటి కాన్సెప్ట్లో ఐక్యతతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది ప్రధానమైనటువంటి భారతీయ సమాజ లక్షణాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.